పరిచయం నేనే కొనసాగిస్తూ ఉంటాను. అలాగే నా అన్నయ్యలు ఇద్దరు కూడా ఈ యొక్క పరిచయం కొనసాగిస్తూ ఉన్నాం. మా కొరకు సంఘ పరిచయం కొరకు మీరు అందరూ కూడా ప్రార్థించాలని ప్రభు పెట్ట మనవి. దేవునికి స్తోత్రం. మంచిది. ఇటు అవకాశాన్ని దయచేసిన దేవాతి దేవునికి, నన్ను ప్రేమించి దేవుని యొక్క వాక్యాన్ని పంచడానికి అవకాశం దయచేసిన బెరక మినిస్ట్రీస్ దైవజనులైన పాస్టర్ లాజర్ గారికి, వారి కుటుంబానికి, సంఘానికి, వేదికను అలంకరించిన అభిషేక్తులు దైవజనులందరికీ, అలాగనే కూడి వచ్చిన మీ అందరికీ నా ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అందరూ మంచిగా ఉన్నారా? మంచిగా ఉంటే దేవునికి స్తోత్రం చెప్పాలి. అంతా హల్లెలూయా చెప్పే బ్యాచే కదా, ఇబ్బంది లేదు. ఒకవేళ అలాంటి ఇబ్బంది ఉంటే, నేను దేవుడు మంచివాడు అంటాను, మీరేం చేస్తారు? అన్ని వేళలా మంచివాడు అనండి. నేను అన్ని వేళలు అంటాను, దేవుడు మంచివాడని మీరు అనండి. దానిలో ఇంగ్లీష్లో గాడ్ ఈస్ గుడ్ అంటాను నేను, మీరేమనొచ్చు? ఆల్ ద టైమ్ అనండి. ఆల్ ద టైమ్ అని నేను అన్నాను అనుకోండి, మీరేమంటారు? గాడ్ ఈస్ గుడ్ అనండి. ఏదైనా సరే నేను ఏదన్నా అన్నప్పుడు మీరు కూడా చేతులు ఎత్తి ఏదో ఒకటి అనండి. ఈ రాత్రి గడిచిపోద్ది. దేవునికి స్తోత్రం. మంచిది. ప్రియ దేవుని బిడ్డలారా, రాత్రులు ఎవరింట్లో అయినా కరెంటు లేకుండా జీవించే కుటుంబాలు ఎవరన్నా ఇప్పుడు ఉన్నాయివా అని ఒక ప్రశ్న ఇస్తే ఎవరైనా సమాధానం చెప్పగలుగుతారా? కరెంటు లేని ఇల్లు ఈ రోజుల్లో ఎవరికన్నా ఉందంటే చెయ్యొద్దని, మీకు కరెంటు సప్లై చేసే బాధ్యత నాది. మీ ఇంటికి కరెంటు ఏం అవసరమో అవన్నీ నేను ప్రొవైడ్ చేస్తాను. అందుకని నిజం చెప్పాలి. ఇక్కడ మీరు కూర్చున్నారు కదా, మీ కుటుంబాల్లో కరెంటు లేక ఉన్న గృహాలు ఎన్ని ఉన్నాయో చేతులు ఎత్తండి. అందరి గృహాల్లో కరెంటు ఉంది కదా, అందుకని చక్కగా నవ్వుతున్నారు. కరెంటు లేని కుటుంబాల దగ్గరికి వెళ్తే రాత్రులు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో మనకు బాగా అర్థమైంది. ఒకనాడు మన గృహాలు కూడా కరెంటు లేని పరిస్థితిలో ఎంత కష్టపడుతూ, ఎంత వేదనతో లేదా దుఃఖంతో మనం జీవించుంటామో పాత రోజులను జ్ఞాపకం చేసుకుంటే మనకి బాగా అర్థమైంది. ఎంతమంది మీరు ఇక్కడ ధైర్యంగా ఉంటారు? ఈ రాత్రి వేళ ఒక ప్రశ్న అడుగుతా. సమాధులు ఎక్కడున్నాయి ఈ ఊర్లో? నిజం చెప్పండి. ఊరు చివర ఆ స్కూల్ అవతల కదా. నేను ఒకసారి వచ్చానండి ఎవరు భూస్థాపనకి. వెరీ గుడ్. అక్కడి నుంచి ఒకరు ఎవరన్నా చనిపోయిన వాళ్ళు తిరిగి లేచి వచ్చారు అనుకోండి ఇక్కడికి, మీరందరూ ఇక్కడ ఉంటారా? నిజం చెప్పండి. ఉంటారా? ఉంటాం. సాధారణంగా అందరం ఏం చేస్తాము? ఏ దిక్కు దొరికితే ఆ దిక్కు వెళ్ళిపోతాం. ఏ దిక్కు దొరికితే ఆ దిక్కు వెళ్ళిపోతాం, అంతే కదా. పారిపోవటం జరుగుతుంది. బైబిల్ ఒక వచనం తెలియపరుస్తుంది. కానీ యేసు ప్రభు ఏమన్నాడంటే, చీకటిలో ఉన్న వారు వెలుగులోకి రండి, అలాగే మృతులలో ఉన్న మీరందరూ ఏం చేయాలంట? లేచి రండి అని ఒక పిలుపునిచ్చాడు. నేను చెప్పే మాట కాదు, అపోస్తులైన పౌలు చేత పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట మాట్లాడాడు. ఈ రాత్రి వేళ ఆ మాటను నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము ఒకసారి మనం 13వ వచనాన్ని చదువుకుందాం అండి. 13వ వచనాన్ని చదువుదామండి. అమ్మా, సమస్తమును ఖండింపబడి వెలుగు చేత అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశిస్తాడు. దేవునికి స్తోత్రం. చాలండి ఈ మాట. అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, నిద్రిస్తున్న మీరు